హలో అండి. ఈరోజు వీడియోలో నయాసినమైడ్ ఫేస్ సీరం ఎలా చేయాలో చూద్దాము. సింపుల్ సీరం అండి ఇది. బేసిక్ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నయాసినమైడ్ సీరం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్, వాటి క్వాంటిటీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాటర్ అండి. డిస్టిల్డ్ వాటర్ తీసుకోవాలి. క్వాంటిటీస్ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఏ ఫార్ములేషన్ చేస్తున్నా కూడా ఫస్ట్ స్టెరిలైజేషన్ చేసుకోవాలండి. స్టెరిలైజేషన్ అంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ స్ప్రే చేసి టిష్యూతో వైప్ చేసుకోవాలి. మనం యూస్ చేసే బౌల్స్, స్పూన్స్, స్పాచులాస్, బీకర్స్ ఏవైనా కూడా మనం ఏ పదార్థం అయితే వాడుతున్నామో, పదార్థం అంటారో యుటెన్సిల్స్ అంటారో, ఏది వాడుతున్నామో మనం ప్రిపరేషన్లో ప్రతిదీ కూడా మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ స్ప్రే చేసి టిష్యూతో వైప్ చేసుకోవాలి. ఓకే, స్టెరిలైజేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాటర్ మెజర్ చేసుకున్నాను నేను. ఫస్ట్ ఒక బీకర్లో వాటర్ మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, డిస్టిల్డ్ వాటర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బీకర్ తీసుకున్నాను, దీంట్లో గ్లిజరిన్ వేసుకున్నానండి. సో గ్లిజరిన్ ఏంటంటే హ్యూమెక్టెంట్ అనమాట, అంటే స్కిన్ పైన మాయిశ్చర్ రిటైన్ చేస్తుంది, అంటే స్కిన్ డ్రై అవ్వకుండా చూస్తుంది గ్లిజరిన్ అనేది. గ్లిజరిన్లో నేను కొంచెం జాంతన్ గమ్ వేసుకుంటున్నాను. జాంతన్ గమ్ ఎందుకు వేసుకోవాలి అసలు సీరంలో అంటే, మనకి సీరం వాటరీగా ఉంటే బాగుండదు, అప్లికేషన్ కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ వేసామనుకోండి ఫేస్ పైన, మనం అప్లై చేసుకునేంత వరకు ఆ వాటర్ డ్రాప్లెట్స్ నిలబడవు కదా మొహం మీద, తొందరగా కిందకి జారి పడిపోతాయి అన్నమాట. సో అప్లికేషన్కి ఈజీగా ఉండాలి, కొంచెం ఫేస్ పైన ఒక ఫ్యూ సెకండ్స్ నిలబడాలి, మనం రబ్ చేసుకొని మసాజ్ చేసుకునేంత వరకు అలా ఉండాలి ఒక ఫార్ములేషన్ అంటే. అది కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు వాటర్ డ్రాప్లెట్స్ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ జాంతన్ గమ్ స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు నేను గ్లిజరిన్లో జాంతన్ గమ్ మిక్స్ చేస్తున్నాను అనమాట. ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. మీరు డైరెక్ట్ వాటర్లో కూడా జాంతన్ గమ్ వేసుకోవచ్చు. అలా వేసుకున్నట్లయితే కాసేపు పక్కన పెట్టేయండి. ఆ జాంతన్ గమ్ మొత్తం కంప్లీట్గా కరిగిపోవాలి వాటర్లో. ఇలా అయినా వేసుకోవచ్చు గ్లిజరిన్లో, లేదంటే వాటర్లో కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు గ్లిజరిన్లో వేస్తే ఏంటంటే త్వరగా మిక్స్ అవుతుందని నేను ఇలా గ్లిజరిన్లో కలుపుతున్నాను. సో ఇందాక మెజర్ చేసుకున్న వాటర్ని ఈ గ్లిజరిన్ అండ్ జాంతన్ గమ్ మిక్స్చర్లో వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. జాంతన్ గమ్ అది గమ్మీ సబ్స్టెన్స్ కాబట్టి కొంచెం ఉండలు కడుతుంది. జాగ్రత్తగా ఉండలు లేకుండా యూనిఫామ్ మిక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు కట్టేసింది, కలవట్లేదు అనుకుంటే మూత పెట్టేసి ఒక 2 hours పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేస్తే కంప్లీట్గా కరిగిపోతుంది. దీన్ని హీట్ చేయడం లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం టైం ఇస్తే చాలు, ఒక 1/2 hourకి కూడా కరిగిపోతుంది. మీకు ఉండలు ఎంత పెద్దగా ఉన్నాయి దాన్ని బట్టి మీరు టైం ఇచ్చుకోండి. ఒక 1/2 hour ఉంచినా సరిపోతుంది. నేను ఒక 1/2 hour పక్కన పెట్టేశాను. క్వాంటిటీ తక్కువ కాబట్టి 1/2 hour కూడా సరిపోతుంది. చూసారా, 1/2 hour తర్వాత ఇలా ఉంది, జెల్ లాగా ఉంది కదా. మరీ థిక్గా కూడా ఉండకూడదు. మరీ థిక్గా ఉంటే ప్రాబ్లం ఏంటంటే, మనం అప్లై చేయడానికి డ్రాపర్ యూస్ చేస్తాం కదా, డ్రాపర్లో నుంచి బయటికి రాదు, స్టక్ అయిపోతుంది. సో మోడరేట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ 4th ఇంగ్రీడియంట్ ఏంటంటే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ నయాసినమైడ్ అండి. దీన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు. అసలు యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటి అంటే, మనం ఒక ఫార్ములేషన్ అంటే ఒక సీరం కానివ్వండి, క్రీమ్ కానివ్వండి, ఏదైనా ఒక ఫార్ములేషన్ తీసుకున్నప్పుడు దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుందండి. దానివల్లే మనకి కావాల్సిన ఎఫెక్ట్ వస్తుంది స్కిన్ పైన కానీ హెయిర్ పైన కానీ. దాన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు. సో దానివల్లనే మనకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ అందుతాయి. అయితే మరి ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్నే మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. ఇవి కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయండి, డైరెక్ట్గా అప్లై చేయకూడదు. అండ్ ఒకవేళ కాన్సన్ట్రేటెడ్గా లేకపోయినా కూడా మనం పౌడర్ అప్లై చేసుకోవడం కష్టం కదా, పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకున్నాం అనుకోండి, కాన్సన్ట్రేటెడ్గా ఉండడం వల్ల మనకి స్కిన్ పైన ర్యాషెస్ అవి వస్తాయన్నమాట. సో నయాసినమైడ్ కలుపుకున్నాను, అది వాటర్ సాల్యుబుల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఈజీగా కలిసిపోయింది వాటర్, జాంతన్ గమ్ అండ్ గ్లిజరిన్ మిక్స్చర్లో. తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ నేను ఇస్కా గార్డ్ వేసుకున్నానండి, ప్రిజర్వేటివ్. ఇక్కడ మరి వాటర్ ఉంది కదా, మనం ప్రిజర్వేటివ్ వేయకపోతే ఏమవుతుంది, వాటర్లో మైక్రోబియల్ గ్రోత్ ఉండి మన ఫార్ములేషన్ అంతా చెడిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ప్రిజర్వేటివ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా మన
డ్రాపర్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ డ్రాపర్ బాటిల్స్ కూడా మీరు స్టెరిలైజ్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా ఫన్నెల్తో పోస్తే వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా బాటిల్లోకి డ్రాప్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే డ్రాపర్ బాటిల్లోకి వేసుకుంటున్నామో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్, అంటే డ్రాపర్ బాటిల్లోకి వేసుకునే ముందర కంపల్సరీగా pH టెస్ట్ చేసుకోవాలండి. ఎనీ ఫార్ములేషన్ pH టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు బాటిలింగ్ చేసుకోవాలి. సో నేను ష్యూర్ కాబట్టి pH కరెక్ట్గానే ఉంటుందని ఐఎమ్ ష్యూర్ కాబట్టి నేను చూడలేదు pH, బట్ ఇప్పుడు మీకు చూపిస్తాను pH టెస్ట్ ఎట్లా చేయాలి, ఏంటి, ఎంత pH ఉండాలి అన్నది. సో కొంచెం ఆ ఫన్నెల్కి మిగిలింది, దాన్ని అప్లై చేస్తున్నాను. ఇంత అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నప్పుడు ఫేస్ అండ్ నెక్కి 6 డ్రాప్స్ వరకు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. మీరు చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎక్కువ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ఫార్ములేషన్ అయినా కూడా ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలండి. రిస్ట్ మీద కానీ ఎల్బో మీద కానీ కొంచెం అప్లై చేసుకొని చూసుకొని మీకు ర్యాషెస్ ఏమీ లేవు, బర్నింగ్ సెన్సేషన్ ఏమీ లేదు, ర్యాషెస్ లేవు, ఇచ్చింగ్ లేదు అనుకున్నప్పుడే ఫేస్ పైన డైరెక్ట్గా వాడుకోవాలి. అసలు ఈ నయాసినమైడ్ సీరం బెనిఫిట్స్ ఏంటో చెప్పలేదు కదా. స్కిన్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆయిల్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది, స్కిన్ ఇరిటేషన్ లేకుండా సూదెన్గా ఉంచుతుంది, యాక్ని ట్రీట్ చేస్తుంది, పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ తీసుకొస్తుంది, యాంటీ ఏజింగ్ కూడా పనికొస్తుంది, డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది, స్కిన్ బ్రైటనింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇవి మెయిన్ బెనిఫిట్స్ అండి. ఈ సీరం ఎవరు వాడాలి అంటే కిడ్స్, అంటే బిలో 12 years ఏజ్ వాళ్ళకి వాడకండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడండి. అబౌట్ 12 వాళ్ళు ఎవరైనా వాడచ్చు, బట్ ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ అండి. ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా ఏ ప్రోడక్ట్ కూడా వాడకూడదు. సో ఇప్పుడు నేను pH టెస్ట్ పేపర్ డిప్ చేశాను, అబ్జార్బ్ చేసుకుంది. ఒక్కసారి pH టెస్ట్ చేసి చూద్దాం, మనం కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ ఫార్ములేషన్కి pH 4.5 నుంచి 6 వరకు ఉండొచ్చండి. ఈ మధ్యలో ఏ pH అయినా కూడా ఓకే. మనది 6 ఉంది. సో రైట్ pH కాబట్టి నేను ముందే బాటిల్లోకి వేసేసాను, నాకు తెలుసు కాబట్టి. మీరు మాత్రం ఖచ్చితంగా pH టెస్ట్ చేసుకొనే వేసుకోవాలి బాటిల్లో. సో యాజ్ యూజువల్ ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. పత్తిపాటి నందిని గారు అడిగారు, సోప్ గట్టిపడాలంటే ఏం చేయాలని అడిగారు. మెల్ట్ అండ్ పోర్ సోప్ అనుకుంటా. గట్టిపడడానికి మనం సపరేట్గా ఏం చేయకూడదండి. ఆల్రెడీ సోప్ బేస్ గట్టిగానే ఉంటుంది. ఒకవేళ సోప్ బేస్ మెత్తగా ఉంది అంటే అది మంచి క్వాలిటీది కాదు అని అర్థము. ఒకవేళ సోప్ బేస్ గట్టిగానే ఉంది బట్ స్టిల్ సోప్స్ మెత్తగా ఉంటున్నాయి అంటే మీరు చేస్తున్న మిస్టేక్స్ అండి. లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారేమో, ఫ్రెష్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్, లేదంటే ఇంకేదైనా లిక్విడ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే ఇలా అవుతుంది. అవి అవాయిడ్ చేసేయండి. అప్పుడు సోప్ మీరేం చేయకుండానే రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే గట్టిపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.